దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోనికి నడిపించి నీ వాక్యం నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు క్రీస్తు రాజ్యం 8వ క్లాసు నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా, నీ ఇష్టాన్ని నెరవేర్చే వారంగా, వాక్యంకు లోబడి భయపడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నేను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొని ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. మరి పిల్లరా, క్రీస్తు రాజ్యము అనే అంశము నేర్చుకుంటున్నాము. క్రీస్తు రాజ్యము మరి క్లాస్ నెంబర్ 8. మరి ఈ వాక్యం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మరి తెలుసుకొని మరి దానిని అర్థం చేసుకొని అనేకులకు ప్రకటించడానికి క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయటను బట్టి మరి మేము తెలుసుకున్నది అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు బద్దులమై ఉన్నాము పిల్లరా. మనమందరము వాక్యం విని అర్థం చేసుకొని క్రీస్తు రాజ్యం అంటే ఏంటి, క్రీస్తు రాజ్యము 8వ క్లాసులో భూమి మీద దేవుని రాజ్య పునఃస్థాపనకై పితరులకు చేసిన వాగ్దానం అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. క్రీస్తు రాజ్యము మనం నేర్చుకుంటున్నాము. క్రీస్తు రాజ్యం చాలా పెద్ద అంశము. మరి ఒక్కొక్కటిగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో తెలుసుకొని అర్థం చేసుకొని మరి క్రీస్తు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారని మరి పాడేవారు మరి వాక్యం విలువలు తెలుసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యం మన బ్రతుకులో అనుసరిస్తూ ముందుకు సాగాలి. అప్పుడు క్రీస్తు రాజ్యం అంటే ఏంటి, మనం ఏ రాజ్యంలో ఉన్నాం మరి అనేది మనము ఈ అంశాల ద్వారా చాలా అద్భుతంగా మనం నేర్చుకొని అలా ఉన్నదా లేదా అని వాక్యానుసారంగా మనల్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి పిల్లరా, గత పాఠంలో నేర్చుకున్నాం క్రీస్తు రాజ్యము 7వ క్లాసు. మరి క్రీస్తు రాజ్యము 7వ క్లాసులో భూమి మీద దేవుని రాజ్య పునఃస్థాపనలో మరి పరిపాలన ఈలోక సంబంధమైన పరిపాలన ఏ విధంగా జరిగింది. మరి పరిపాలనలో రాజులు ఉంటారు. ఆ రాజులు మొదటి రాజు మరి ఎవరు, రెండవ రాజు ఎవరు, మూడవ రాజు ఎవరు అనేది మనం నేర్చుకున్నాం పిల్లరా. మొదటి రాజు సౌలు అయితే, రెండవ రాజు దావీదు అయితే, మూడవ రాజు సొలొమోను. ఆ సొలొమోను రాజ్యంలో మరి ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారని నేర్చుకున్నాము. మరి 10 గోత్రాల వారు మరి ఇజ్రాయేలీ రాజ్యమని, 2 గోత్రాల వారు యూదా రాజ్యమని నేర్చుకున్నాము. ఆ రాజ్యాలలో ఇజ్రాయేలీలు రాజులు 19 మంది రాజులు పరిపాలించినట్లుగా మరి నేర్చుకున్నాము. అలాగే యూదా రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలించినట్లుగా మనం చూసుకున్నాం పిల్లారా. వారు బబిలోను చెరలోనికి తీసుకెళ్ళేవారు. మరి చూడండి పిల్లారా, మరి అది తప్ప ఇంకా మరి భూ సంబంధమైన రాజ్యము, లౌకిక సంబంధమైన రాజ్యము మరి పరిపాలన చేసినట్లుగా ఎక్కడ దాఖలాలు లేవు. మరి క్రీస్తు రాజ్యం అంటే ఆత్మ సంబంధమైన రాజ్యమా, మరి లౌకిక రాజ్యమా, దేవుని రాజ్యమా అనేది మనము తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి పిల్లరా. మరి ఈరోజు భూమి మీద దేవుని రాజ్య పునఃస్థాపనకై పితరులకు చేసిన వాగ్దానము. మరి పితరులకు వాగ్దానం ఏం చేశాడు? ఏ రాజ్యం గురించి, లౌకిక రాజ్యమా మరి ఆత్మ సంబంధమైన రాజ్యమా? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి దావీదుకు అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం ఎవరు? యేసుక్రీస్తు పిల్లరా. ఆ యేసుక్రీస్తుని గురించి
మనము అద్భుతంగా మరి దేవుడు అబ్రాహాంకు దావీదుకు వాగ్దానం ఏ విధంగా చేశాడు, ఎవరిని గురించి చేశాడు, లౌకిక సంబంధమైన రాజ్యం గురించా, ఆత్మ సంబంధమైన రాజ్యం గురించా అనేది మనం ఈరోజు లేఖనాలు చూసుకుందాం పిల్లారా. లేఖనాలు చూసుకుందాం పిల్లారా. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో రాజదండమును గురించి, రాజదండము తొలగదు అతని దాని గురించి మనము యూదా యుద్ధ నుండి రాజదండం వచ్చును అని లేఖనం చెప్తున్న పిల్లరా. ఆదికాండము 49వ అధ్యాయం 10వ వచనంలో షిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలందరూ అతనికి విధేయులయ్యుందురు. అంతేకాదు పిల్లరా, దేవుడు యేసుక్రీస్తు ద్వారా భూమి మీద తన రాజ్య పునఃస్థాపనకు జరిగించుటకై రాజ్యాన్ని గురించిన ప్రవచనమును గురించి మనం చాలా చూసుకుందాం పిల్లరా. లేఖనాలు సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. ఏమని రాయబడ్డదో, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ ఆయన సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలీలలో నుండి లేచును, అది మోయాబు ప్రాంతంలో కొట్టును, కలహ వీరులన్నందరినీ నాశనము చేయును అని చెప్తున్నారు పిల్లరా. దేవుని రాజ్య పునఃస్థాపన గురించి ముందుగానే దేవుడు తెలియజేశాడు. దావీదుకు దేవుడు ముందుగానే దేవుని రాజ్య స్థాపన గురించి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి అనేది మనం లేఖనాలు చూసుకుంటున్నాం. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచెదను అనెను. చూడండి పిల్లరా, దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం గురించి ఏమని విశ్వసించాడు అనేది మనము తెలుసుకుందాం పిల్లరా. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 11, 12, 13, 14 వచనాలు చదువుకున్నట్లయితే, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యము స్థిరపరిచెదను, అతడు నాకు మందిరము కట్టించును, అతని సింహాసనము నేను నిత్య స్థాపన చేయుదును, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానిని నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృప చూపక మానను. చూడండి 14వ వచనము, నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరిచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. పిల్లరా, దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం గురించి ఏమని విశ్వసించాడు, ఆ వాగ్దాన సంతానము ఎవరని విశ్వసించాడు అనేది మనము లేఖనాలు చూసుకున్నట్లయితే, దావీదుకు వాగ్దానం చేసిన సంతానం ఎవరని విశ్వసించాడు దావీదు. అపొస్తలుల కార్యంలో చాలా చక్కగా అద్భుతంగా రాయబడ్డాయి పిల్లరా. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 25 నుంచి 31 వచనంలో చాలా అద్భుతంగా రాయబడ్డది పిల్లరా. ఆ లేఖనం చదువుకుందాం పిల్లరా. ఆయనను గురించి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళమునకు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొల్లు పట్టనీయవు. నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా అని చెప్తూ మూల పురుషులకు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతను చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతడు గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు తెలుసుకొని క్రీస్తు పాతాళంలో విలువబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. చూడండి పిల్లరా, దావీదు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ముందుగా
మరి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన సంతానం ఎవరు అంటే ముందుగా తెలుసుకొని ఆయనను గురించి చెప్పాడు. మరి దావీదు ప్రవచించినప్పుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వాడు, 1000 సంవత్సరాలు మరి సంవత్సరాలు వాడు 1000 సంవత్సరాల ముందే దావీదు క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రవచించాడు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లరా, దావీదుకు వాగ్దానం చేసిన సంతానం ఎవరు అంటే మరి ఎవరని విశ్వసించాడంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గురించి కూడా మరి దావీదు ముందుగానే ప్రవచించినట్లుగా లేఖనాలు చూసుకుందాం పిల్లరా. మరి యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాడు, ఆయన మాట తప్పని వాడట. చూడండి పిల్లరా, మరి దావీదుతో సత్య ప్రమాణం చేశాడట. ఆ సత్య ప్రమాణము ఆయన మాట తప్పని వాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చేవాడు అని లేఖనాలు చెప్తున్న పిల్లరా. కీర్తనల గ్రంథము 132 అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకున్నట్టయితే చాలా చక్కగా రాబడ్డది. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరుకొనిన స్థానము, ఇది నిత్యము నా మిశ్రమ స్థానము నుండును, ఇక్కడ నేను నివసించేదను అని మరి క్షమించండి పిల్లారా. మరి దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన సంతానం గురించి మరి చెప్తున్నాడు పిల్లారా. అందుకోసమే ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? 33 అధ్యాయం 17 వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఇజ్రాయేలీలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకుండక మానడు. చూడండి పిల్లరా, యెహోవాకు సింహాసనము, ఆ సింహాసనం మీద ఒకడు ఉన్నాడు, ఆయన సింహాసనం మీద మరి ఆ సింహాసనానికి కూర్చుండేవాడు ఒకడు ఉన్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు పిల్లరా. మరి ఇర్మియా గ్రంథంలో కూడా ఇంకా మరి 33 అధ్యాయం 21, 22 వచనాలు కూడా రాయబడ్డది. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా దివారాత్రులలో వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండిన రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడు. అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. చూడండి పిల్లరా, మరి దావీదుకు మరి యేసుక్రీస్తుని గురించి మరి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు ఏమైంది? మరి ఆ వాగ్దానము నెరవేర్చడం జరుగుతుంది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఎజికేల్ గ్రంథంలో కూడా రాయబడ్డది. 34 అధ్యాయము 22, 23, 24 వచనాల్లో ఏమంటున్నది? నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెలకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించేదను. చూడండి, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిని నియమించేదను. అతడు వాటికి కాపరి అయి ఉండి వాటిని మేపును. చూడండి, యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును, నా సేవకుడు దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, ఆ మాట తీరుస్తాను అంటున్నాడు పిల్లారా. ఆ మాటనే మరి యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణం పెట్టును. మరి యేసుక్రీస్తు అని పిల్లారా, గొర్రెలకు నేను మంచి కాపరిని. ఇప్పుడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను అని అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడవును. చూడండి పిల్ల, మరి యేసుక్రీస్తు మరి క్రీస్తు ఏం చేశాడు? మందను మరి ఇజ్రాయేలీలను అన్ని జనులను అందరినీ మరి ఆ సువార్త ద్వారా ఏకం చేసి సువార్త విన్నవారు అందరూ క్రీస్తు రాజ్యంలో చేర్చబడుతున్నారు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే యెషయా గ్రంథంలో కూడా రాయబడింది ప్రవచనము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము, ఇది మొదలుకొని మితము లేకుండా దానికి
వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించుదును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడ్డది. మరి ఏమని రాయబడ్డది పిల్లరా? 30వ అధ్యాయం 8-9 వచనాల్లో సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినము నేను దానిని విరిచి నీ కట్లను తెప్పుదును. ఇకను అన్యజనులు యాకోబు సంతతి వారి చేత దాస్యము కొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించుచు దావీదును సేవించుదురు. చూడండి పిల్లరా, ఏ విధంగా వాగ్దానం చేయబడుతుందో ఆ వాగ్దానం ఏ విధంగా నెరవేరుస్తాడో అని లేఖనాలు చెప్తున్న పిల్లరా. యెషయా గ్రంథంలో కూడా రాయబడ్డది 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడగు చూడండి పిల్లరా, నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా అతనికి పేరు పెట్టబడును. చూడండి పిల్లరా, ఎవరిని గురించి పిల్లారా? దావీదుకు వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తుని గురించి ఏ విధంగా మరి ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు ఏ విధంగా నెరవేరుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24-25 వచనాల్లో నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒకటే ఉండును, వారు నా విధులను అనుసరించుదురు, నా కట్టడలను గైకొని ఆచరించుదురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకును నేనిచ్చిన దేశమును వారు నివసింతురు, వారి పిల్లలకును అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. చూడండి, ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. చూడండి పిల్లరా, మరి ఇలా దేవుడు దావీదుతో ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడిన సందర్భాలు చూసుకున్నాం పిల్లరా. వీటిలో 5 సంగతులను గురించి మనం పరిశీలన చేద్దాం. ఏంటి 5 సంగతులు అంటే పిల్లరా? దావీదు ఇంటి తాళపు చెవి, అధికార భారము అతని భుజముల మీద ఉంచును అని ఉన్నది పిల్లరా. రెండవది, నేను దావీదు నీతి చిగురును పుట్టించును అన్నాడు. మరి మూడవదిగా, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తుదును అని ఆ మాటను చూసుకుందాం పిల్లరా. 4వ మాటగా, పూర్వపు రీతిగా దానిని నేను మళ్ళీ కట్టేదను. చూడండి పిల్లరా. మరి 5వదిగా, క్రీస్తు ప్రభుత్వము ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఎప్పటి వరకు ఉంటుందంటే సర్వకాలం ఉంటుంది. సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే తరతరములు ఉంటుంది అని ఈ లేఖనం చెప్తుంది పిల్లరా. ఎంతకాలం ఉంటుందంటే నిత్యం ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే శాశ్వత కాలము ఉంటుంది. అది ఎన్నటికీ తొలగిపోదని లేఖనం చెప్తుంది పిల్లరా. చూసుకుందాం పిల్లరా, ఒక్కొక్కటిగా మనం లేఖనాలు చూసుకుందాం పిల్లరా. లేఖనాల అనుసారంగా చూసుకుందాం పిల్లరా. దావీదు ఇంటి తాళపు చెవి, అధికార భారము అతని భుజముల మీద ఉంచెను అని లేఖనము రాయబడ్డది కదా. అదేంటో లేఖనం చూసుకుందాం పిల్లరా. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం పిల్లరా. నేను దావీదు ఇంటి తాళపు చెవి, అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు. చూడండి పిల్లరా, ఈ ప్రవచనము ఏమిటంటే పిల్లరా, యేసుక్రీస్తు భూమి మీద దేవుని రాజ్యము పునఃస్థాపన చేస్తాడు. దేవుని పనిని క్రీస్తుకు అప్పగించాడు అని అర్థం పిల్లరా. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడ్డది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఒకడు చూడండి, ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని రాయబడ్డది పిల్లరా. చూడండి పిల్లరా, ఆయన అంటే పిల్లరా ఎవరు? ఆయన తప్ప అంటే ఎవరు? క్రీస్తు తప్ప ఈ కార్యములు ఎవరూ కూడా చేయజాలరు. దావీదు ఇల్లు అంటే ఏంటి? చూడండి, దావీదు ఇల్లు అంటే చూడండి పిల్లరా, దేవుని రాజ్యము.
చూడండి పిల్లరా, దేనికి మరో పర్యాయపదం అంటే క్రీస్తు సంఘము. చూడండి, క్రీస్తు సంఘము దావీదు తాళపు చెవి కలిగడం అంటే ఏంటి? యేసుక్రీస్తు, అపొస్తలులు, పేతురు మరి ఏ విధంగా చెప్తున్నారు, మరి ఏంటి అనేది మనం లేఖనం చూసుకున్నట్లయితే పిల్లరా, మత్తయి సువార్తలో దావీదుకు ఏమని చెప్తున్నాడు అనేది యేసుక్రీస్తు చెప్తున్నాం పిల్లరా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము చదువుకున్నట్లయితే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అని, నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. చూడండి పిల్ల, ఏంటి ఇక్కడ తాళపు చేతి అంటున్నాడు, ఇక్కడ పరలోకం అంటున్నాడు. చూడండి పిల్ల, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ పరలోక రాజ్యం తాళపు చెవి అంటే ఏంటి అంటే పిల్లరా, క్రీస్తుని గురించిన సువార్త, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి తెలియజేసే సువార్త. ఆ సువార్త ఎవరు ప్రకటించారు ప్రారంభంలో అని చూస్తే పిల్లరా, అపొస్తలులలో పరిశుద్ధాత్మను పొందుకొని పేతురు గారు ఆ సువార్తను ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యం గురించి ఎవరైనాను మరి సువార్త ప్రకటించినప్పుడు పరలోక రాజ్యంలో ఎవరు చర్చబడుతున్నారంటే లేఖనాలు చూసుకుందాం పిల్లరా. అపొస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట 14 చదువుకున్నట్లయితే, అయితే పేతురు చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది, చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 12 మందిలో ఒకడు పేతురు సువార్తను ప్రకటిస్తున్నాడు. చూడండి పిల్లరా, ఆ సందర్భం చూసుకుందాం పిల్లరా. అపొస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనం, అయితే పేతురు 11 కూడా లేచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి అని చెప్తూ పిల్లరా, అపొస్తల కార్యము 2వ అధ్యాయం 23, 22వ అధ్యాయము 23, 24 అలాగే 32, 33 ఇట్లా క్రమంగా చూసుకున్నట్లయితే ఏమని చెప్తున్నాడు అనేది చూసుకుందాం పిల్లరా. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేతికి అప్పగించితిరి, సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చూడండి, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడని చెప్తారు. అపొస్తల కార్యంలో 2వ అధ్యాయం 36 నుంచి 42 వచనం చదువుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లరా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము పేతురును కడమ అపొస్తలులను అడగగా వారు ఏమంటున్నారు, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులకు అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి పిల్లరా, దావీదు తాళపు చేతి ఏంటి? చూడండి పిల్లరా, ఆయన వేస్తే ఎవరు తీయరు, తీస్తే ఎవరు తీయరు అని ఆ మాట ఏంటి చూసుకున్నాడు పిల్లరా. మరి 2వ మాటగా నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను అంటున్నాడు. ఏంటి నీతి చిగురు అనేది మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, ఆ దినములలో ఆ కాలమందు నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అనియో యెరూషలేమునకు పేరు పెట్టబడును.
పిల్లరా మనం ఆలోచన చేద్దాం పిల్లరా. యెషయా గ్రంథంలో కూడా 11వ అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. రోమిల రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో మరియు యెషయా ఇలాగూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను నేలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులందరూ నిరీక్షించుదురు. ఎవరిని గురించి అండి? యేసుక్రీస్తుని గురించి. చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములను నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజ పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. జకరియా గ్రంథంలో కూడా రాయబడ్డది పిల్లరా, 6వ అధ్యాయం 12వ వచనము, అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. చూడండి పిల్లరా, యెహోవా ఆలయము కట్టును అంటే క్రీస్తు సంఘమును కట్టును. చూడండి పిల్లరా, మరి మనం జకరియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడ్డది, ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండును, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుడు నేను రప్పించబోచున్నాను. చిగురు అను సేవకుడు నేను రప్పించబోతున్నాను. చూడండి పిల్ల, దావీదు వేరు చిగురు అని ఎవరిని గురించి చెప్పన్నాడంటే యేసుక్రీస్తుని గురించి చెప్పారా. యేసుక్రీస్తుని గురించి యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడ్డది, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చాడు. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూడండి పిల్లరా, ఏ విధంగా లేఖనాలు ఉన్నాయి పిల్లరా. మరి చూడండి, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన మరి యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ ముద్రలు ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. చూడండి పిల్లరా, మరి ఎవరిని గురించి? దావీదుకు వాగ్దానం చేసిన సంతానం ఎవరు? యేసుక్రీస్తుని గురించి కూడా, యేసుక్రీస్తుని గురించి అని లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి పడిపోయిన దావీదు గుడారము ఆ దినమున నేను లేవనెత్తెదను, పూర్వపు రీతిగా దానిని మళ్ళీ కట్టేదను. పడిపోయిన గుడారం నేను కట్టేదను అంటున్నాడు పిల్లరా. ఏంటో మరి చూసుకుందాం పిల్లరా. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11, 12 వచనాల్లో రాయబడిన మాట, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషము నా నామము ధరించి అన్యజనులందరినీ నా ప్రజలుగా స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగో జరిగించు యెహోవా వాక్కు ఇదే. చూడండి పిల్ల, మరి అపొస్తల కార్యంలో రాయబడ్డది ఏ విధంగా తిరిగి కట్టబడుతుంది అని లేఖనాలు రాయబడ్డ పిల్లరా. అపొస్తల కార్యము 15వ అధ్యాయము 12 నుంచి 18 వచనాల్లో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? పడిపోయిన గుడారం తిరిగి మళ్ళా పూర్వపు విధంగా కట్టబడినట్టే ఏ విధంగా రాయబడ్డదో చూద్దాం పిల్లరా లేఖనాలు. అపొస్తల కార్యము 15వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు. అంతటా సమూహం అంతయు ఊరుకుండి బర్నబాయు పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనే, నేను సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలును. మొదట కటాక్షించెనో సిమ్యోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారునో నా నామము ఎవరికి పెట్టబడనో ఆ సమస్త అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను.
దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టదనని అనాది కాలమున నుండి ఈ సంగతులు తెలియజేసి తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఇకపోతే క్రీస్తు రాజ్యం స్థాపించబడలేదు అని అనేవారు. చూడండి పిల్లరా, క్రీస్తు రాజ్యం ఇంకా ప్రకటించబడలేదు, భవిష్యత్తులో ప్రకటించబడతాడు అని చెప్పేవాళ్ళు. ఇంకా మళ్ళా యేసు రాజుగా వస్తాడు అని పాటలు పాడుతున్నారు పిల్లరా. మరి క్రీస్తు రాజ్యం స్థాపించబడలేదా, భవిష్యత్తులో స్థాపించబడుతుంది అని చెప్పేవాళ్ళు కూడా బైబిల్లో ఒక ప్రవచనం చూపిస్తున్నారు. ఆ ప్రవచనం ఏంటో చూసుకుందాం పిల్లరా. చూపిస్తున్నారు. ఆ ప్రవచనం ఏంటి? ఆ ప్రవచనం ఎక్కడ రాయబడ్డది అంటే ప్రకటన గ్రంథంలో రాయబడ్డది పిల్లరా. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 4వ వచనంలో, అంతటా సింహాసనములను చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందును కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారు 1000 సంవత్సరంలో క్రీస్తు కూడా రాజ్యం చేసిరి. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏ విధంగా అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? అది మరి సింబాలిక్ భాషలో దీర్ఘకాలాన్ని సూచించేదిగా రాయబడినది. అది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఇక్కడ 1000 సంవత్సరంలో ఆయన రాయబడ్డది కదా. మరి యేసుక్రీస్తు అప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి వచ్చాడు, కానీ అప్పుడు మిస్ అయిపోయింది. మళ్ళీ తిరిగి వస్తాడు. యేసు రాజుగా వస్తున్నాడు, భూలోకమంతా మరి తెలుసుకుంటారని ఇప్పటికి కూడా చాలామంది మరి పాటలు పాడుతున్నారు. చూడండి, ఏ విధంగా దావీదుకు వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు, రాజ్యం చేశాడు, రాజ్యం స్థిరపరిచాడు. ఆ రాజ్యంలో ఉన్న మనము ఇంకా మనోనేత్రాలు గుడితనంగా చేసి యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటున్నారు అని పాటలు పాడుతున్నారంటే మనం ఎక్కడున్నాము? ఏ రాజ్యంలో ఉన్నాము? మనం ఆలోచన చేయాలి పిల్లరా. మరి క్రీస్తు రాజ్యము క్లాసు నంబర్ 8లో నేర్చుకున్నాము. భూమి మీద దేవుని రాజ్య పునఃస్థాపనలో పితరులకు చేసిన వాగ్దానం ఏంటి? అబ్రాహాముకు చేసిన వాగ్దాన సంతానం ఎవరు? యేసుక్రీస్తు. దావీదుకు చేసిన వాగ్దాన సంతానం ఎవరు? యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, ఏ విధంగా లేఖనాలు ఉన్నాయో ఆ లేఖనాలను మనం అర్థం చేసుకోలేక మరి చూడండి పిల్లరా, మరి ప్రకటన గ్రంథంలో రాయబడ్డది కాబట్టి యేసుక్రీస్తు వస్తాడో మళ్ళీ రాజ్య 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడని అది సింబాలిక్ భాషలో రాయబడిన మాట. మరి చూడండి, దీర్ఘకాలాన్ని సూచించే మాటగా అర్థం చేసుకోలేక ఇంకా ఆ మాటను పట్టుకొని అక్కడనే అయిపోయి పాటలు పాడుతున్నారు. యేసు రాజుగా వచ్చున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారని. చూడండి, మరి ఏ విధంగా సాతాను మనల్ని బైబిల్ని చూపించి ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకోసమే ప్రియులారా, క్రీస్తు రాజ్యం అనే అంశంలో చాలా అద్భుతమైన పాఠాలు ఉన్నాయి పిల్లరా. ఈ పాఠాలు లేఖనానుసారంగా మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. ఎవరిని నిందించాలనో గాను ఎవరిని కించపరచాలనో ఉద్దేశం కాదు. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి పిల్లరా. అలాంటి పరిస్థితిలో మనం ముందుకు సాగుతున్నాం పిల్లరా. మరి నెక్స్ట్ క్లాస్లో పిల్లరా మరి మనం నేర్చుకుందాం పిల్లరా. మరి క్రీస్తు రాజ్యం ఎప్పటి వరకు ఉంటుంది అని మరి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ క్లాసు వింటున్న మనము లేఖనాలు చూపించాం పిల్లరా. ఆ లేఖనాలంగా మన ఆత్మీయ ప్రయాణం ఉన్నదా లేదా? క్రీస్తు రాజ్యం 8వ క్లాసు భూమి మీద దేవుని రాజ్య ప్రతిష్టాపనలో పితరులకు చేసిన వాగ్దాన సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు అని మనం లేఖనాలు చూసుకున్నాం పిల్లరా. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి మరి క్రీస్తు రాజ్యము 8వ క్లాసు దేవుని రాజ్య పునఃస్థాపనలో మరి పితరులకు చేసిన వాగ్దానము సంతానం ఎవరు అని నేర్చుకున్నాము. యేసుక్రీస్తు అని. ఆ యేసుక్రీస్తు రాజ్యము మరి క్రీస్తు రాజ్యం అని నేర్చుకున్నాం నాయన.
విన్న మాటలు విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మ జీవితంలో కట్టుకొని అనేకులకు ప్రకటించే వారంగా, నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, నేర్చుకోండి, అనేకులకు ప్రకటించండి. మరి మనమందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటూ, దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.